జై గురుదత్త శ్రీ గురుదత్త. మనిషిలోని మనస్సు చాలా చాలా చంచలమైందండి. దాని యాంత్రికతకు అసలు అంతమే ఉండదు. మనిషిని చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే బాల్యం నుంచి ఏవేవో వాంఛలకు అలవాటు పడుతూ ఉంటాడు. ఈ బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు అతని యొక్క జీవనకాలం పెరుగుతున్న కొద్దీ ఏవేవో వాంఛలండి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. ఆ వాంఛలకి ఫుల్ స్టాప్ పెట్టిన రోజున అతని యొక్క ఆరోగ్యం అనేది బాగుంటుంది. ఎప్పుడైతే వాంఛల్ని అలా వస్తున్నాయో అతని ఆరోగ్యం కూడా క్షీణిస్తూ ఉంటుందండి. ఒకదాని తర్వాత మరొక దాన్ని మనస్సు కోరుకుంటూనే ఉంటుందండి. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మనసు ఎప్పుడు కూడా ఏదో కోరుకుంటూనే ఉంటుంది. వెంటనే అక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి. మనం కామా పెట్టడం నేర్చుకున్నామా మనసు మన చంపుతూనే ఉంటుంది. ఆ కోరిక అయిపోగానే ఇక్కడతో తృప్తి పొంది ఫుల్ స్టాప్ పెట్టేయాలి. తర్వాత దైవేచ్ఛ, ఆయన ఇష్టం. అలా కాకుండా కామా పెట్టుకుంటూ వెళ్తే జీవితంలో అనారోగ్యం అనేది మనకి చేరుతుంది. జీవితాంతం మనస్సు మనిషిని ప్రభావితం చేస్తూనే ఉంటుందండి. అందువలన ఆ మనస్సు చెప్పిన విషయాలను మనం ఫుల్ స్టాప్ పెట్టేయాలి. పెట్టలేదా మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. నిజానికి మనిషి తనలోని మనస్సును గురించి అవగాహన కల్పించుకోవాలండి. దాన్ని గుడ్డిగా నమ్మకూడదు. మనసు ఏం చెప్పిందా అలా వెళ్ళిపోతానని అనుకోకూడదు. అలా నమ్మడం ఒక పెద్ద వ్యామోహం అంటారు మన పెద్దలు. ఈ వ్యామోహాన్ని తగ్గించుకోవాలంటే ముందు మనస్సు చెప్పి పిచ్చి పిచ్చి మాటలను వినడం మానేయాలండి. మనస్సు నిండా కోరికలు ఆలోచనలను కూడా ఎప్పుడు నింపకూడదు. నింపామనుకోండి, ఇంత మనస్సులో ఎన్నో కోరికలు ఆలోచనలను గాలి కొట్టినట్టు వదిలేస్తే ఆ బ్లాడర్ ఎప్పుడైనా సరే పగిలిపోతుందండి. ఆ బెలూన్ ఎప్పుడైనా సరే పగిలిపోవాల్సిందే, మనసు అనే బెలూన్. కాబట్టి ఉన్న ఆ స్పేస్లో ఆ కొద్దిపాటి చోటులో మనం తక్కువ కోరికలు ఆలోచనలు పెట్టుకోవాలి. ఎక్కువ పెట్టుకుని కొద్ది ఏమవుతుందంటే ఆ స్పేస్ అలా ఎక్కువ పెరిగిపోయి అసలైన బ్లాడర్ దెబ్బతినేటటువంటి అవకాశాలు అనేవి ఉంటాయి. అందువలన కోరికలను ఆలోచనలు ఎక్కువ కూడా మన మనస్సులో నింపకూడదండి. మరి ఎలా మనస్సును స్థిమితపరచడం ఎలా, కోరికలు నియంత్రించడం ఎలా? ఇందుకోసం మనిషి ఏ సాధన చేయాలి? మొదట మనలోని కృత్రిమత్వాన్ని గుర్తించాలండి. ఫస్ట్ మనం గమనించవలసింది అదే. మనలో కృత్రిమత్వం ఏంటి అని గుర్తించాలి. అందులో చెడును తీసుకోవాలి. మానవత్వాన్ని దైవత్వాన్ని అవగాహన చేసుకోవడం వలన కోరికల ఉధృతి తగ్గుతుంది. అంటే చెడు ఏదైతే ఉందో దాన్ని తెలుసుకుని దాన్ని దూరం పెట్టడానికి ప్రయత్నం చేయాలండి. చెడును తెలుసుకోవాలంటే అర్థం ఏంటంటే మనలో ఉన్న చెడును తెలుసుకుంటేనే కదా అది పీకి పక్కన పడేయడానికి. అలా తెలుసుకోలేదు అనుకోండి, నేను మంచివాడిని అని అనిపిస్తూ ఉంటుంది. కానీ మనలో చెడును మనం గమనించి ఆ కలుపు మొక్క తీసి బయటపడేయాలి. మానవత్వాన్ని దైవత్వాన్ని అవగాహన చేసుకోవడం వలన ఖచ్చితంగా కోరికల ఉధృతి తగ్గుతుందండి. దేవుడు కనిపిస్తే చాలు కోరికలు వచ్చేసాయి అనుకోండి, అది దైవ ప్రేమ కాదండి. దేవుడు కనిపిస్తే చాలు మొక్కేయటం, దేవుడు కనిపిస్తే చాలు నా కోట్లు వచ్చేయాలని కోరుకోకూడదు. అలా కోరుకున్న కొద్దీ మనస్సు అలజడి సృష్టించబడుతుంది. భగవంతుడిని రెండు చేతులు ఈ మానవ జన్మ ఇచ్చినందుకు మాత్రమే మన నమస్కారాలు. ఇంకా అజ్ఞానంలో ఉండి మనం ఈ వివిధ రకాలైన కోరికలు కోరుకుంటున్నాం. ఏ మానవ జన్మ ఇచ్చాడు, ఇంత వయసు వరకు నీ ఊపిరి నుంచాడు, ఇంతకన్నా కావాల్సింది ఏముంది నీకు? ఇంకా కోరికలు, ఏదో చేసేద్దాం. అది తప్పు. ఆయన ఎప్పుడు ఇవ్వాలి, ఏ రోజున ఇవ్వాలి, ఏ సమయంలో ఇవ్వాలి, ఆయనకి అన్ని లెక్కలు ఉంటాయి. నీకు లెక్కలు ఎలా అవుతే ఉన్నాయో ఆయనకి లెక్కలు ఉంటాయిగా. ఆ లెక్క ప్రకారమే చేస్తాడు. నువ్వు ఎంత తలకిందులు తపస్సు చేసినా ఆయన అనుకున్న దానికే ఆయన సిద్ధపడతాడు తప్పించి నువ్వు అనుకున్న దానికి ఆయన రాడు. సరిగ్గా అప్పుడు మనలోకి మనం నెమ్మదిగా సూటిగా చూసుకోవడం వస్తుందండి. ఈ విధానం మనం అలవర్చుకుంటే నువ్వు అనుకున్నట్టు ఆయన వెళ్ళడు, ఆయన అనుకున్నట్టుగానే నువ్వు వెళ్ళాలి. అలా అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనలోకి మనం నెమ్మదిగా సూటిగా చూసుకోగలిగినప్పుడు మనం ఏంటో మనకు అర్థమవుతుంది. మనలో ఏం జరుగుతుందో గమనించడం ఖచ్చితంగా అవసరం అవుతుంది. అప్పుడు మనస్సులోనికి ప్రవేశిస్తున్న ప్రతి వాంఛను, ప్రతి ఆలోచనను గమనిస్తూ ఉండి అలాంటి గమనిక కొనసాగుతున్నప్పుడు మనస్సు తాలూకు చంచల ప్రవృత్తి నెమ్మదిస్తూ ఉంటుందండి. ఆ తర్వాత మన మనస్సులోను మనం ప్రవేశించగలుగుతాం. సాధారణంగా మనస్సు తాను గమనించిన ప్రతిదానికి ఏదో ఒక పేరు పెట్టి దానికోసం ప్రయోజనం కల్పించి మరొక దానితో పోల్చడం చేస్తూ ఉంటుంది. సహజం అండి ఇది. అయితే ఏ ప్రయోజనం
ఆపేక్షించకుండా నిర్వ్యామోహంగా మనస్సు లోపలికి చూడటం జరిగితే చంచలమైన ఆలోచనలు ఆగిపోతాయండి. నిశ్చలమైన స్థితి కలుగుతుంది. ఆ స్థితిలో మనకు కోరికలు ఉండవు, ప్రయోజన ఆపేక్ష ఉండదు, ఆశలు భయాలు కలగు. ఆ స్థితిని నిలుపుకోవడం ఎలాగా? మరి ఆ స్థితి బాగానే ఉంది, దాన్ని ఎలా నిలుపుకుంటాం అంటే వస్తున్న ఆలోచనలు ముందు గమనించాలండి. వాటిని గమనిస్తే చాలు, మనస్సు పరిధిలోకి వ్యక్తిగతమైన శక్తి అపరిమితమవుతుంది. అప్పుడు మనస్సును వ్యక్తిగత పరిధి నుంచి తప్పించడమే మనం చేయాల్సిన పని. నెమ్మదిగా ముందుకు సాగాలి. ఈ ఆలోచన లేని ఏకాగ్రతను ధ్యానం అనవచ్చు. నెమ్మదిగా నిశితంగా మనలోని మనస్సును గమనించడం వలన ఏ ఘర్షణ లేకుండానే మనోభూమికి నుంచి వెలుపలికి రావచ్చు. మనలోని సున్నితత్వం, సూక్ష్మ పరిశీలన పెరిగే కొద్దీ ఆలోచనలు, కోరికలు భయపడి పారిపోతాయండి. మనల్ని గమనిస్తున్నాడు వీడు అని గమనించిందనుకోండి, లోపల ఆలోచనలు, కోరికలు వెంటనే మన దగ్గర నుంచి పారిపోతాయి. ఎందువలంటే తప్పు చేసేవాడిని మనం గమనిస్తున్నాం అనుకోండి, వాడు అక్కడి నుంచి పారిపోతాడు. అలాగే ఈ ఆలోచనలు, కోరికలు అనేవి దొంగలు లాంటివండి. వాటిని మనం గమనిస్తున్నామో అని ఎప్పుడైతే అవి అబ్జర్వ్ చేసేవి అక్కడి నుంచి పారిపోతాయి. ఆలోచనల నుంచి స్వేచ్ఛ పొందడం, స్వస్థితిని చేరడం, మనల్ని మనం తెలుసుకోవడం, ఇవి తెలివితేటలతో సాధించేవి కాదండి, మన స్వప్రేరణతో అనుభవించవలసిందే. మనస్సు ప్రమేయం లేకుండా స్వప్రేరణ సాధ్యమేనా? నిజమేనండి, సాధ్యమే. కానీ సాధన చాలా కష్టం. ఎందుకంటే నిరాపేక్షతో మనస్సును గమనించడం మనకు అలవాటు లేని పని. మన నగరాల నిర్మాణం అందుకు సహకరించదు. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనలో ఉన్న నరాలు ఒక నగరంగా ఏర్పడిపోయాయి. ఎప్పుడైతే ఈ నగరంగా ఏర్పడ్డాయో ఇవి ఖచ్చితంగా సహకరించవండి. మన మెదడులోని కణాలు తమను తాము గమనించుకోవడానికి అలవాటు పడి లేవండి. అందుకే మన దృక్పథం మారడం ముఖ్యం. ఏవో కొన్ని అలవాట్లు, ఆలోచనలు మార్చుకున్నంత మాత్రాన సరిపోదండి. మనలో మార్పు సమూలంగా రావాలి. అప్పుడే నూతన చైతన్యం కలుగుతుంది. మనశ్శాంతిని, ప్రశాంతిని, ఆనందాన్ని ప్రసాదించే శుద్ధ చైతన్యాన్ని మనం అన్వేషించాలండి. డబ్బు ఒక్కటే ఆనందం కాదండి. నాకు కోట్లు రావాలని కోరుకుంటే దాని వెనకాల బోల్డ్ని కష్టాలు పెట్టి ఉంచుతాడు. డబ్బుతో పాటు దాన్ని కూడా మనం స్వీకరించాలి. అదొక్కటే కాదండి, ప్రశాంతతని కోరుకోవాలి, డబ్బును కోరుకోవడం కాదు. సంపూర్ణ అవగాహనతో మన సమస్త శక్తులను వెచ్చించి కృషి చేయాలండి ప్రశాంతత కోసం. సరే, మరి ఈ యాంత్రిక మానసిక క్రియలను ఎలా వదిలించుకోవాలన్న ప్రశ్న ఇక్కడ తలెత్తక మానదండి, ఖచ్చితంగా వస్తుంది. మౌలికంగా ప్రస్తుత స్థితి నుంచే సాధన ప్రారంభించాలండి. మనస్సు చర్యలను నెమ్మదిగా గమనిస్తూ ఉండాలండి. ఉత్తినే గమనించండి చాలు, ఆలోచన ప్రవాహం నెమ్మదిస్తుంది. మీరు కొద్దిగా గమనిస్తున్నారు అనే మాట ఆలోచనలకు కానీ ఈ కోరికలకు కానీ గమనించింది అనుకోండి, అవి సన్నగిల్లిపోతాయి, ఉధృతి తగ్గిపోతుంది. రాను రాను మనస్సు మనల్ని వశపరుచుకోవడం వైఫల్యం చెందుతూ ఉంటుంది. విచక్షణ, ఆలోచన వాంఛ లేనప్పుడు ఆలోచనలు అలా నిలిచిపోతాయండి. ఎంత అధిక శక్తిని ఏకాగ్రతపై వెచ్చించగలమో అంతగా భౌతికమైన ఆలోచనలు తగ్గుతూ వస్తాయి. అప్పుడు ఆలోచించకుండానే బాహ్యాన్ని మరిచి పరాన్ని గమనించగలుగుతాం. ఆ పైన మనస్సు చైతన్యమై ప్రస్ఫుటమవుతుంది. మనసు అనేది నిజానికి ఒక కోరికల కర్మాగారం లాంటిదండి. కోరికల ఇండస్ట్రీ అంటారు. అంటే ఆ విషయం గ్రహించి బయటపడాల్సింది మనమేనండి. మన గురించి మనం అర్థం చేసుకున్నప్పుడు ఆత్మ విలువ తెలుస్తుంది. అప్పుడే మనస్సు చేసే పెత్తనం నుంచి మనం చైతన్యము, స్వేచ్ఛని పొందగలుగుతాం. ఆ స్వేచ్ఛలోనే శాంతి లభిస్తుందండి మనకి. ఆధ్యాత్మిక అవగాహనతో జీవితాన్ని సమగ్రంగా అధ్యయనం చేయాలండి. మనస్సును హృదయంతో జత చేయాలి. అప్పుడు మాత్రమే మన ప్రతిభ అనేది బయటికి వస్తుందండి. కాబట్టి ఆధ్యాత్మిక ఆనందం పొందాలి అంటే ఇవి ఏవైతే మనస్సులో ఉన్నాయో, మనస్సులో ఉన్న వాటిని, కోరికల్ని, వాటిని గమనిస్తూ ఉండాలండి. వాటిని గమనిస్తూ ఎప్పుడైతే ఉన్నామో, ఆలోచనల్ని, కోరికల్ని గమనిస్తున్నామో, అది వెంటనే సన్నగిల్లిపోయి మన దగ్గర నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేస్తాయండి. కాబట్టి మనం అందరం కూడా ఆ విధమైన ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేద్దాం.
न मे द्वेषरागौ न मे लोभमोहौ मदो नैव मे नैव मात्सर्यभावः न धर्मो न चार्थो न कामो न मोक्षः చిదానందరూప శివోహం శివోహం. నాలో రాగద్వేషాలు లేవు, నాలో లోభమోహాలు లేవు, నాలో మదమాశ్చర్యాలు లేవు. ధర్మార్థ కామమోక్షాలు నేను కాదు, నేను చిదానంద రూపాన్ని, నేను శివుణ్ణి, నేను శివుణ్ణి. జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మానికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్రవరం.